లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, బీర్బల్ తెలివి. ఒకసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక వింత పోటీ పెట్టాడు. తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు. అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు. సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపికగా వాటన్నింటినీ చక్కగా విన్నాడు. పైగా ఒక్కో పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే, అయ్యో ఇంతేనా కథ, అయిపోయిందా అంటున్నాడు అక్బర్. పండితులంతా చేతులెత్తేశారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ ముందు వినయంగా అక్బర్కు నమస్కరించాడు. తర్వాత తను కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో పెద్ద చింత చెట్టు. దాని క్రింద ఓ ఎలుగుబంటి నిద్రపోతోంది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఓ కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదోది వచ్చింది అంటూ కథ చెబుతున్నాడు బీర్బల్. నీకు లెక్కలు రావా? ఆపు. మూడోది తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి వచ్చిందని చెబుతున్నావు అన్నాడు అక్బర్ చాలా గర్వంగా, తాను గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లుగా. జహాపన, మీరు ఇస్తామన్న బహుమతులు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకొని నాలుక కరుచుకున్నాడు. తర్వాత ఓ నవ్వు నవ్వి, సబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అన్నాడు. తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు అక్బర్. సభలోని వారంతా చప్పట్లతో బీర్బల్ని అభినందించారు.